ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నేని. సో ఈ రోజు అయితే ఐఎమ్ గోనా టాక్ అబౌట్ వీసాస్ అండి. అసలు జర్నీలో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్ అండ్ ఒక్కొక్క వీసా ఎంత డ్యూరేషన్ ఇస్తారు అండ్ నెక్స్ట్ పిఆర్ అండ్ సిటిజన్షిప్కి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. మీరు ఇక్కడ వీసా అప్లై చేసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ వీసా వాట్ యూ గెట్ ఈస్ అ షెంగెన్ వీసా అండి. వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ ఈ వీసాతో యూ కెన్ ట్రావెల్ 26 డిఫరెంట్ కంట్రీస్ ఇన్ యూరోప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ, స్పెయిన్, Portugal, France, Poland, like Norway. So there are different countries that are part of the Schengen. Switzerland much pain. So there are different countries. ఈ 26 countries మీరు విజిట్ చేయొచ్చు అనమాట. సో నౌ ఇప్పుడు మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్ చూసుకుంటే వీ హ్యావ్ షార్ట్ టర్మ్ వీసా అండ్ లాంగ్ టర్మ్ వీసా. Short term visa is given for 3 months అండి. The purpose of this visa should be like మీరు ఎవరైనా ఫ్యామిలీని మీట్ అవ్వాలనుకున్నా, or you're coming for a tourist purpose, or you're coming for a business meeting or business purpose. దీనికైతే what you get is a short term visa which is valid for 3 months అనమాట. అండ్ దిస్ వీసా కూడా మీరు మల్టీ ఎంట్రీ వీసా కూడా అప్లై చేసుకోవచ్చు. వాట్ ఇట్ మీన్స్ ఇస్ లైక్ మీరు ఒక 3 months వచ్చిన తర్వాత యూ కెన్ గివ్ ఎ గ్యాప్ ఫర్ 6 months. 6 months గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ యూ కెన్ రీఎంటర్ ఫర్ అనదర్ 3 months. సో మన పేరెంట్స్ విజిట్ చేయాలన్నా ఆర్ ఫ్రెండ్స్ విజిట్ చేయాలన్నా వాట్ యూ గెట్ ఇస్ ద షార్ట్ టర్మ్ వీసా అండి, విచ్ ఇస్ ఓన్లీ 3 months అనమాట. సో వేరే కంట్రీస్ లాగా 6 months వీసా అయితే ఇక్కడ ఇవ్వరు. ద మ్యాక్సిమం యూ గెట్ ఇస్ 3 months. అండ్ ఫర్ ఎనీ రీజన్ కావాలంటే ఒక 1 month అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇస్ షార్ట్. నెక్స్ట్ ఇస్ లాంగ్ టర్మ్ వీసా అనమాట. సో ఇఫ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ what you get is long term visa. So in long term visa lo there are different categories, different purpose of visas anamata. So avi ento మనం ఇప్పుడు చూద్దాము. So the first one is job seeker visa. So for in case you wanted to come to Germany to search for job, ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారండి. సో దిస్ ఇస్ కాల్డ్ జాబ్ సీకర్ వీసా అండ్ యూ గెట్ దిస్ వీసా ఫర్ 6 months. కేటగిరీ ఈజ్ స్టూడెంట్ వీసా అండి. ఇఫ్ యూ ఆర్ కమింగ్ హియర్, మీరు చదువుకోవడానికి రావాలి అనుకుంటే దెన్ వాట్ యూ గెట్ ఈజ్ ఎ స్టూడెంట్ వీసా. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ యువర్ కోర్స్ డ్యూరేషన్. మీ కోర్స్ డ్యూరేషన్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీకు ఈ స్టూడెంట్ వీసా అయితే వస్తుంది అనమాట. సో వన్స్ యూఆర్ డన్ విత్ యువర్ మాస్టర్స్ యూ విల్ బి గెటింగ్ 1 more year ఆఫ్ జాబ్ సీకర్ వీసా. సో దట్ మీరు ఇక్కడ ఉండి జాబ్ సర్చ్ చేసుకోవడానికి దే విల్ బి గివింగ్ యూ 1 year ఎక్స్టెన్షన్ ఆఫ్ జాబ్ సీకర్ వీసా అనమాట. స్టూడెంట్ నెక్స్ట్ పర్పస్ కెన్ బీ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండి. ఇఫ్ యూఆర్ ఎ పర్సన్ హూ వాంటెడ్ టు డూ ఫ్రీలాన్సింగ్ జాబ్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఏ ఫ్రీలాన్సింగ్ వీసా. ఫ్రీలాన్సింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఐసిటీ. సో మీరు ఆల్రెడీ ఒక ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు లైక్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో. వాళ్ళు మీకు ఇక్కడ క్లయింట్ సైడ్ వర్క్ చేయడానికి పంపించాలి అనుకుంటే మీరు వచ్చే యూ విల్ బీ కమింగ్ ఆన్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా అనమాట. నేను ఇనిషియల్గా ఐసిటీ వీసా పైనే జర్మనీ వచ్చాను. సో ఈ ఐసిటీ వీసా అయితే దే విల్ బీ గివింగ్ యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years అండి. 3 years తర్వాత దెర్ ఇస్ నో వే యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ వీసా, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఐసిటీ వీసాలో ఉన్నప్పుడు యూ విల్ నాట్ బీ పేయింగ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ హియర్, జస్ట్ ద ట్యాక్సెస్ మాత్రమే పే చేస్తాము. మన పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏమున్నా కూడా వీ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ఇండియా అనమాట. సో బేసిక్గా దిస్ వీసా మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ని డెప్యుటేషన్ పైన టెంపరవరీగా జర్మనీలో వర్క్ చేయడానికి దిస్ వీసా అనేది ఇస్తారనమాట. అండ్ విత్ ఐసిటీ వీసా అండి దెర్ ఇస్ నో లైక్ బెనిఫిట్ ఫర్ యూ. పిఆర్కి అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు ఐసిటీ మీద వర్క్ చేస్తే ఆ పీరియడ్ అనేది కన్సిడర్ చేయరనమాట. సో వెన్ యూ వర్క్ ఫర్ ఐసిటీ వన్ మోర్ థింగ్, యూ కాంట్ స్విచ్ ఎంప్లాయర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్ తరపున మీరు ఐసిటీ వీసా పైకి ఇక్కడికి వస్తే ఆ వీసాతో యూ కాంట్ వర్క్ ఫర్ ఎ డిఫరెంట్ ఎంప్లాయర్. ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ కాంట్రాక్ట్ and then apply for a new visa like blue card or work permit కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఐసిటీ వీసాతో యూ కాంట్ స్విచ్ ఎంప్లాయర్స్. నెక్స్ట్ థింగ్ ఐఎమ్ గోనా టాక్ అబౌట్ ఇస్ ద వర్క్ వీసా అండి. ఇఫ్ యూఆర్ కమింగ్ హియర్ ఆన్ వర్క్ పర్పస్ దెర్ ఆర్ 2 different kinds of visas అనమాట, విచ్ ఇస్ బ్లూ కార్డ్ అండ్ వర్క్ పర్మిట్. సో ఫస్ట్ అయితే లెట్స్ టాక్ అబౌట్ బ్లూ కార్డ్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ వర్క్ వీసా ఇన్ జర్మనీ. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ జర్మనీ అండ్ ఇట్స్ EU బ్లూ కార్డ్. సో వాట్ డస్ EU బ్లూ కార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే యువర్ డిగ్రీ, మీరు ఏదైతే మీరు ఇండియాలో చేసిన డిగ్రీ కానీ ఇట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ. అనాబిన్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీ యూనివర్సిటీ కనుక A+ కేటగిరీలో ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బ్లూ కార్డ్. దట్ ఈస్ 1 criteria.
అండ్ ద సెకండ్ క్రైటీరియా ఈస్ దట్ మీ ఏదైతే మీరు స్పెషలైజ్డ్ స్కిల్ అయి ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ బ్లూ కార్డ్ వీసా, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ స్కిల్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ద సాలరీ రిక్వైర్మెంట్ అనమాట. సో బేసిక్గా మీ సాలరీ అనేది టూ థింగ్స్ అండి. వన్ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ అ షార్టేజ్, అంటే మీ ఏరియా ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ ద షార్టేజ్ కేటగిరీ, ఆ షార్టేజ్ స్కిల్ కేటగిరీ కింద పడితే, హూ జనరలీ ఫాల్స్ ఈజ్ ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఇంజనీర్స్ కానీ, మ్యాథమెటిషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఈ ప్రొఫెషన్స్ అన్ని షార్టేజ్ స్కిల్స్ కింద ఉంటాయన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ కేటగిరీ, మీ సాలరీ, మన గ్రాస్ సాలరీ ఇయర్లీ అయితే 44,300 euros ఉండాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుందండి ప్రతి ఇయర్. యూ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ దట్ సాలరీ రిక్వైర్మెంట్ ఇన్ దిస్ ఇయర్. రైట్ నో ఫర్ 2021 నేను చెక్ చేసింది అయితే షార్టేజ్ స్కిల్ అయితే మీ బేసిక్ మినిమం సాలరీ 44,300 పైన ఉండాలన్నమాట. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద షార్టేజ్ స్కిల్ కేటగిరీ, దెన్ యువర్ సాలరీ హ్యాస్ టు బీ 56,800 euro ఇయర్లీ. సో ఈ క్రైటీరియా కనుక మీరు మీట్ అయితే what you get is a EU blue card. So blue card మీకు బేసిక్గా it's valid for 4 years అండి. It again depends on your contract. In case మీ కాంట్రాక్ట్ మీకు వచ్చే వర్క్ కాంట్రాక్ట్ కనుక 2 years ఉందనుకోండి, మీకు ఓన్లీ 2 years ఇస్తారనమాట. బట్ ద మ్యాక్సిమం యూ గెట్ ఇస్ ఫర్ 4 years. లైక్ అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకైతే ద మ్యాక్సిమం యూ గెట్ దిస్ వీసా ఫర్ 4 years. వన్ మోర్ థింగ్ విత్ బ్లూ కార్డ్ ఏంటి అంటే ఇట్స్ బౌండ్ టు యువర్ ఎంప్లాయర్ అనమాట. మీరు ఏ ఎంప్లాయర్ అయితే మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బ్లూ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు స్విచ్ ఎంప్లాయర్, లైక్ ఈ కంపెనీ వదిలేసి వేరే కంపెనీకి మూవ్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ ఎ టైమ్ బౌండ్ అండి. 2 years వరకు అయితే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, మీరు కేవీఆర్ ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు ఇన్ఫార్మ్ చేసి then you can move అనమాట. After 2 years you don't have to say anyone, inform anyone, you can just switch employers. So that is one thing with blue card pakkan pedte, if you are not falling under these categories, if you are not meeting these criteria for blue card, the second category that you get is work permit andi. So work permit is something that you get maximum for 5 years anamata. So again it depends on the contract. In case me contract kanaka 3 years kani 2 years kanaka unte, work permit will only be given for that much. The next thing I want to talk about is the family reunion visa andi. So ఎవరైతే వర్క్ పర్పస్కి వస్తున్నారో వాళ్ళ డిపెండెంట్స్ లైక్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్, దే జాయిన్ ద మెయిన్ అప్లికెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ రీయూనియన్ వీసా అనమాట. సో వీళ్ళకి యూ కెన్, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీసా ఈస్ దట్ దీస్ గైస్ కెన్ వర్క్ ఆర్ డూ బిజినెస్ in Germany. That is a very good flexibility that you have andi, and it's not a very complicated process. Kakapothe blue card holders evarkaithe blue card untudo main applicant, dependents ki language requirements ledanamata. So if you want, the dependents have to join on a family reunion visa, వాళ్ళకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ లేదండి. కాకపోతే వర్క్ పర్మిట్ పైన వచ్చిన వాళ్ళకైతే డిపెండెన్స్కి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ family reunion visa పైన వచ్చిన వాళ్ళు, they can just work in any company, they can do any kind of work, and they can do any kind of business. So that is a good thing about dependent visa in Germany. So all we are talking now is about work permit. అంటే మీకు వీసా వర్క్ చేయడానికి మీకు కావాల్సిన వీసాస్ మాట్లాడుకున్నాం, which is blue card and work permit. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ద పర్మనెంట్ రెసిడెన్స్ అండి. అంటే బ్లూ కార్డ్ కానీ వర్క్ పర్మిట్ కానీ దెర్ ఇస్ అ టైమ్ బౌండ్, అంటే మీకు ఇన్ ఇయర్స్ లిమిటెడ్ వీసా, దీస్ ఆర్ వర్క్ వీసాస్. వెరాస్ పిఆర్ రావాలి అనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్లూ కార్డ్ కొంచెం రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో బ్లూ కార్డ్లో ఇఫ్ యూ వర్క్ ఫర్ జస్ట్ 21 months అండ్ B1 లాంగ్వేజ్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఆర్ అండి. అదే మీరు B1 లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 33 months అండ్ హ్యావ్ ఏ A1 లాంగ్వేజ్, అట్లీస్ట్ A1 లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్. అదే మీరు వర్క్ పర్మిట్కి వచ్చేసరికి వర్క్ పర్మిట్ ఇస్ లైక్ యూ నీడ్ టు హ్యావ్ 4 years మీరు వర్క్ పర్మిట్ మీద వర్క్ చేసి ఉండాలి along with B1. So మీకు along with B1 with 4 years ఉంటే then you are eligible to apply for PR. సో ఈ మూడు కాకుండా ఇన్ కేస్ మీరు మాస్టర్స్ గనక జర్మనీలో చేసి ఉంటే మీకు అయితే 2 years along with B1 language requirement, B1 language certificate, you can apply for PR. PR వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే PR is an unlimited visa అండి. You can just stay here forever.
అదే మీరు బ్లూ కార్డ్ ఆర్ వర్క్ పర్మిట్కి వచ్చేసరికి దే ఆర్ టైమ్ బౌండ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ పిఆర్ ఇన్ జర్మనీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీకు ఇక్కడ లోన్స్ అప్లై చేసుకోవాలన్నా లైక్ హోమ్ లోన్ అప్లై చేసుకోవాలన్నా పిఆర్ ఉంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువకి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్ ఆఫ్ పిఆర్. వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ పిఆర్ ఏంటి అంటే ఇట్స్ నాట్ యూ డోంట్ జస్ట్ హ్యావ్ టు బీ వర్కింగ్ అండి. యూ కెన్ డూ ఎనీథింగ్ వన్స్ యూ హ్యావ్ ఎ పిఆర్. You can do business, you can work on, you can do anything anamata. That is one more advantage of having it. Manamaithe process, I mean we have seen different visas, right? Work visa and then PR. సో పిఆర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ సిటిజన్షిప్ అనమాట. సో మీకు జర్మన్ సిటిజన్షిప్ రావాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ క్రైటీరియా, మినిమం క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద సోషల్ సెక్యూరిటీ ఫర్ మినిమమ్ ఆఫ్ 60 months అండి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ యూ షుడ్ బి హ్యావింగ్ ఏ B1 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్. And the third thing is you should be having very much good understanding about the legal and political system of Germany. So ikkada meeru labor in Deutschland ane exam aithe pass avvali. So this is a basic minimum criteria required for you to be eligible for citizenship anamata. So nenu andartho maatladi naaku ardhamaindi entante it takes up to from 5 years nunchi 8 years. So once you enter Germany and start working, it can take from anywhere between 5 years to 8 years to get a German passport. And then German passport is one of the very powerful passport in the world, and there are a lot of benefits. Meeru a country, different countries ki visa on arrival. So I don't think I have to talk about German citizenship passport here. I hope this information is helpful and I just try to gather all that information. Naaku telisina information kaakunda ఆల్రెడీ పిఆర్ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐఎమ్ జస్ట్ షేరింగ్ దట్ విత్ యూ. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.